దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా అభివృద్ధి పేరుతో, ఉపాధి కల్పన పేరుతో చాలా హెచ్చు స్థాయిలో పరిశ్రమలు స్థాపించేదానికి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చాలా హెచ్చు మొత్తంలో ఖర్చు చేస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఉత్పత్తి పెరగాలి, ఎగుమతులు పెరగాలి అనే ధ్యేయంతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI అనేటటువంటి స్కీమ్ పెట్టి దానికి 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. అది జరుగుతూ ఉండగానే ఈ మధ్యన మళ్ళీ కొత్తగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అనే కొత్త పథకం ఒకటి పెట్టారు. దీనికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతూ ఉన్నారు. కానీ ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి అయితే తప్ప దేశంలో కరువు పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యం నుంచి ఇవాళ దేశం మొత్తం మీదగా ఆహార భద్రతను సమకూర్చడమే కాక ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఏటా దాదాపు 4,25,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే దిశగా భారత రైతాంగం కష్టపడి పండిస్తూ ఉన్నారు పంటల్ని. కానీ అక్కడ కేంద్రానికి కానీ ఇక్కడ రాష్ట్రానికి కానీ వ్యవసాయం ఉన్నా, రైతు అన్నా అతను పడే కష్టం గురించి, అట్లాగే కౌలు రైతుల గురించి, వ్యవసాయ కార్మికుల గురించి ఏ మాత్రము కూడా కించిత్తు కూడా ఒక శ్రద్ధ కానీ, జాలి కానీ, శ్రద్ధ కానీ లేకుండా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం ఎన్నో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని, సంపదని, భూముల్ని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి కట్టబెడతా ఉన్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా అవి ఇవ్వటమే కాకుండా మళ్ళీ వివిధ రకాలలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు మినహాయింపు, కరెంటు ఛార్జీలు తక్కువ రేటుతో ఇవ్వటం, కొన్ని రకాల పన్నులు మినహాయింపు, వివిధ రూపాల్లో ఇంకా కూడా వాళ్ళకి సహకారం చేస్తూ ఉన్నారు. కానీ ఎండనక వాననక 6 కాలం కష్టించి పండిస్తూ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటా, చీడపీడలను తట్టుకుంటా పంటలు పండిస్తూ ఉన్నటువంటి రైతులకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేటటువంటి A2+FL అది తక్కువ. సోమనాథన్ గారు చెప్పినట్టుగా C2+50% ఇవ్వాలని భారత రైతాంగం కోరుతూ పట్టించుకోకుండా కనీసం ఈ A2+FL అయినా కానీ వచ్చేటట్టుగా చూడాలి అనేటటువంటి ఆలోచన ఏమాత్రము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేని పరిస్థితులు ఈ రోజున కనపడుతూ ఉన్నాయి. ఏ ఒక్క పంటకి కూడా మన రాష్ట్రంలో ఈ సంవత్సరం మినిమం సపోర్ట్ ప్రైస్ రానటువంటి పరిస్థితి జరిగింది. చాలా గంభీరంగా ప్రకటనలు మాత్రం చేస్తూ ఉంటారు. రైతు సంక్షేమాన్ని మేము విస్మరించం, చాలా న్యాయం చేస్తామని. అట్లాగే అసలు పంట పండిస్తానికి అవసరమైనటువంటి రుణం రైతులకు అందాలి అనేది కూడా అశ్రద్ధ అయిపోతూ ఉంది అని జమలయ్య గారు, శోభనాథేశ్వరరావు, కేశవరావు గారు చెప్పడమే కాదు, నబార్డే చెప్తా ఉంది.
రైతాంగంలో సన్నకారు చిన్న రైతులు దాదాపుగా 25% ప్రైవేటు రుణాల మీద ఆధారపడవలసి వస్తూ ఉంది అని. కౌలు రైతులకైతే అసలు 5% కూడా రావట్లా. ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి నిర్లక్ష్యం జరిగిపోతూ ఉన్న పరిస్థితుల్లో ఇది పద్ధతి కాదు. దయచేసి మార్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ప్రత్యేకించి జీవోలు అయితే ఇచ్చారు. అంతకుముందు ఇప్పటికి దాదాపుగా 4,50,000 మంది రైతులు దేశవ్యాప్తంగా కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. రోజుకు 31 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని నేషనల్ క్రైమ్స్ రికార్డు బ్యూరో చెప్తా ఉంది. అంతకుముందు 5 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి ఆదుకుంటానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఉంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పెంచడం 7 లక్షలకు పెంచాడు. కానీ అది అమలు కాల. ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వేల మంది చనిపోతూ ఉన్నారు. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే ఆ ఎక్స్గ్రేషియో సహకారం అందుతూ ఉన్న పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. దానికి ఎక్కడైనా ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఫస్ట్ ఎంఆర్ఓ అగ్రికల్చర్ ఆఫీసరు వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలించి రిపోర్ట్ రాయాలి. ఆ తర్వాత ఆర్డీఓ ఆధ్వర్యంలో ఆయన ఒక కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్రక్రియ జరగట్లా. అసలు కొన్ని చోట్ల ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. తర్వాత రైతుల దగ్గర నుంచి వాళ్ళు కోరిన చోట వాళ్ళు కావాల్సినంత భూమి ఎంత అడిగారో అంత పళ్ళులో పెట్టి ఇచ్చేయటానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉవ్విళ్ళు వరుతూ ఉంది. వైపున రాష్ట్రంలో 13 లక్షల ఎకరాలు ఖాళీగా పడావుగా వేస్ట్ ల్యాండ్స్ ఉండయి అని చెప్పి ప్రభుత్వం యొక్క లెక్కలు ఉండగా వాటిని ఉపయోగించకుండా కేంద్ర ప్రభుత్వం సోలార్ పవర్ ప్రొడక్షన్కు సంబంధించి అందజేసిన మార్గదర్శక సూత్రాలలో వృధాగా ఉన్నటువంటి భూములను ఉపయోగించుకోండి కానీ పంట పొలాల జోలికి వెళ్ళవద్దు అని ఉన్నప్పటికీ కూడా అది పక్కన పెట్టేసేసి వాళ్ళు కోరిన చోట ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇచ్చిన తర్వాత 5 ఏళ్లలో వాళ్ళు ఆ ఫ్యాక్టరీ పెట్టకపోతే పరిశ్రమ రాకపోతే రైతులకి తిరిగి వెళ్ళాలి, తిరిగి ఇచ్చేయాలి. అది అమలు చేయనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారే 2013 చట్టానికి సవరణ చేశాడు. దాంట్లో కూడా ఉంది 5 ఏళ్ళు. కానీ మొట్టమొదటిలో పెట్టినప్పుడు ఎన్ని ఏళ్ళు పడుతుంది అనేది ఒక లెక్క చెబుతారు. ఆ సమయం లోపల కానీ పెట్టకపోతే ఆ భూమి రైతులకి తిరిగి ఇచ్చేయాలి. అది అమలు చేయట్లా. తర్వాత ఇవాళ ఆ విధంగా పెట్టినప్పుడు ఆ భూమిని మళ్ళీ వేరే దానికి ఉపయోగించుకోవాలని అనుకున్నప్పుడు ఇప్పుడున్నటువంటి మార్కెట్ విలువలో 40% చొప్పున రైతులకు ఇచ్చి పెట్టు మళ్ళీ అది చేయట్లా. ఇన్ని రకాలుగా రైతాంగానికి తీరని ద్రోహం చేస్తూ ఉన్నారు. అక్కడ నెల్లూరులో ఎప్పుడు 1997లో ఇఫ్కో కోఆపరేటివ్కి కిసాన్ సెస్ పేరు మీద యూరియాను అమ్మోనియా తయారు చేయడానికి అక్కడ 2,774 ఎకరాలు తీసుకున్నారు. ఎంత ఇచ్చారో తెలుసండి రైతులకి నష్టపరిహారం? కేవలం ఎకరానికి 5,000 రూపాయలు మాత్రమే. 5,000 ఇవాళ అది నేషనల్ హైవే వెళ్తుంది. ఆ భూముల్లో నుంచి లోపల నుంచి దాదాపుగా వాళ్ళ ఎకరం 10 నుంచి 15 లక్షల రూపాయలు విలువ ఉంది. వాళ్ళ రైతుల దగ్గర నుంచి 40% కాడికి ఇచ్చి కొత్తగా ఏదైనా సెజో ఇంకోటో పెట్టుకోండి.
అంతేగాని అడ్డగోలుగా ఇవాళ వేరే దానికి ఉపయోగిస్తామంటే కుదరదు. ఖచ్చితంగా రైతు సంఘాలుగా ఈ కొనసాగుతూ ఉన్నటువంటి ఈ అన్యాయానికి వ్యతిరేకంగా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మేము అన్ని రైతు సంఘాలు కలిసి చర్చించుకుని ఒక పోరుబాట పట్టేటటువంటి పరిస్థితి చేస్తాం. అట్లాగే ఇవాళ ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కదా, మనం ఏం చేసినా చలామణి అయిపోతుందనే దృష్టిలో ఉన్నారు. కొత్త కొత్త విధానాలు తీసుకొస్తూ ఉన్నారు. లోగడ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఫాలో కావటలా, కొత్తగా ఎవరితోనూ ఒక అవగాహనగా రావటం, దాంట్లో తెర వెనుక కథలు వేరే ఉంటాయి. వాళ్ళకి ఇవ్వటం కోసం అని చెప్పి అధికార ముద్ర వేయటానికి ఒక పాలసీ రూపొందించటం, తీసుకురావటం. అందులో భాగంగానే ఐటీ GCC గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ అనే ఒక పాలసీ తీసుకొచ్చారు. అట్లాగే ఇంకొక పాలసీ లిఫ్ట్ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్ లిఫ్ట్ పాలసీ. ఈ లిఫ్ట్ పాలసీ ఏంటి అంటే ఎకరం 99 పైసల కాడికి ఎన్ని ఎకరాలైనా ఇవ్వచ్చు. ఈ విధంగా అడ్డగోలు అవినీతికి రాజముద్ర వేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. ప్రజలు గమనించటం లేదు అనుకుంటున్నారు, కానీ రోజులు గడుస్తూ ఉండే కొద్దీ ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది సినిమా. అవినీతికి సంబంధించి ఇదివరకు వైకాపా ఎట్లా చేసిందో ఇవాళ టీడీపీ కూటమి ప్రభుత్వంలో కూడా అదే విధంగా జరుగుతుంది. కాకపోతే వైకాపా ప్రభుత్వ హయాంలో అరాచకం రాజ్యం వెళ్ళింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అరాచకం లేకుండా అవినీతి మాత్రం కొనసాగుతూనే ఉంది. అదే అధికారులు కొనసాగుతూ ఉన్న పరిస్థితి కూడా జరుగుతూ ఉంది. అక్కడికి టీడీపీకి అభిమానమైనటువంటి పత్రికలో కూడా కొన్ని పొరపాటు విషయాల గురించి రాస్తూ ఉండా పట్టించుకున్న పరిస్థితులు ఉంటుల్లా. అంతకుముందు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి అడ్డగోలుగా జగన్ ప్రభుత్వ హయాంలో కట్టబెట్టినటువంటి కాంట్రాక్టుల వల్ల 29,000 కోట్ల రూపాయలు రాష్ట్ర విద్యుత్ సంస్థల మీద భారం పడింది అని లెక్కలు చెప్పినా, ఆ రోజు టీడీపీ నాయకులు మాట్లాడినా ఇవాళకి దాని మీద ఎంక్వైరీ లేదు, యాక్షన్ లేదు, అధికారుల మీద లేదు, కంపెనీ మీద లేదు. పైపెచ్చు అదే కంపెనీకి చెందిన దానికి ఆ జగన్ ప్రభుత్వంలో ఇస్తామన్న 27,000 కోట్ల రూపాయల సబ్సిడీలు కాక అదనంగా ఇంకొక 14,000 కోట్ల రూపాయలు ఇస్తానికి జీవోలు ఇచ్చిన పరిస్థితి జరిగితే నిన్న అసెంబ్లీలో అంతమంది టీడీపీ ఎంపీలు ఫలానా దాంట్లో పని చేయకుండానే బిల్లులు పాస్ చేసుకున్నారు, ఇంత డబ్బులు తినేశారు అని అంటే, దాని మీద హౌస్ కమిటీని వెయ్యాలని అంటే నారాయణ గారు ఎందుకు అంగీకరించలేదు అని సూటిగా ప్రజలు అడుగుతూ ఉన్నారు. అలా ఎందుకని ఆ రోజు ఆ తప్పు జరిగినప్పుడు ఎవరికైతే సంబంధం ఉందో అధికారులకి, ఆ అధికారులే నేడు అదే డిపార్ట్మెంట్లో కీలక స్థానంలో ఉండబట్టి కాదా అని అడుగుతూ ఉన్నాం మేము. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతా ఎవరో చూడటం లేదు అని ఎట్లా అనుకుంటుందో ఇవాళ పాలకులు కూడా అట్లా అనుకుంటూ ఉన్నారు. అది చల్లదు, అది సాగదు. 2047 దాకా మనమే ఉంటామనుకునేటటువంటి కలలు 29తోనే ఫినిష్ అవుతుందనేటటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకుని ఇప్పటికైనా ధోరణి మార్చుకొని సరైనటువంటి విధంగా రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పేదవాళ్ళకు సంబంధించిన విషయాల్లో సానుకూలంగా వ్యవహరించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు సంబంధించినంతవరకు ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి, కానీ అబ్బే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేట్ చేయను అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు, లోకేష్ గారు చెప్తాడు. మేము అడిగేది ఒకటే, సూటిగా ఎక్కువ లేదు, ఒకటే ఒక ప్రశ్న. ఎందుకుని బొగ్గు ఇనుము గనులను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేటాయించటం లేదు? దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. ఆర్సిలార్మిట్టల్ కంపెనీకి ఇప్పటికే బోల్డన్ని గనులు ఉండగా కొత్తగా మళ్ళీ ఆ ఆర్సిలార్మిట్టల్కి ఇనుప గనులు కేటాయించమని 3 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని అడిగారని వాళ్ళ అబ్బాయే చెప్పాడు. దాని మూలనే అనకాపల్లి దగ్గర పెడతానికి ఒప్పుకున్నారని అన్నారే. మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి గనులు ఇమ్మని ఎందుకు అడగరు అని మేము అడుగుతూ ఉన్నాం రాష్ట్ర ప్రజలందరి పక్షాన కూడా. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ ధోరణులు మార్చుకొని రైతులు సామాన్య ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎంతసేపు కూడా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్లకే వాళ్ళ సేవలో తరించే ఆలోచనలు మానుకోమని చెప్పి కోరుతూ ఉన్నాం.